జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. సీఎం దగ్గరున్న గుడ్ విల్తో సొంత జిల్లాలో గట్టిగానే చక్రం తిప్పారు. ఏకఛత్రాధిపత్యం చెలాయించి జిల్లాలో తాను చెప్పిందే ఫైనల్ అన్నట్లు నడిపించారు. 2.5 ఏళ్లకు ఆయన క్యాబినెట్ బర్త్ ఖాళీ చేయాల్సి రావడంతో సీన్ మారింది. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయన్నట్లు ఆయన సినిమా మారిపోయింది. ఆయన ఎదురుగా మాట్లాడడానికి భయపడిన వారే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. అసలు ఆయనకు ఎమ్మెల్యే టికెట్టే ఇవ్వవద్దని క్యాండిడేట్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే. ప్రస్తుత రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్కి స్వయాన అన్నయ్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన కృష్ణదాస్ వైసీపీ స్థాపనతో జగన్ బాటపట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే 2014లో ఆయన పరాజయం పాలైనప్పటికీ 2019లో జగన్ తిరిగి కృష్ణదాస్కి టికెట్ ఇచ్చి గెలవగానే మంత్రి పదవి కట్టబెట్టారు. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ వ్యవహార తీరు పూర్తిగా మారిపోయిందంటారు. కార్యకర్తలు తమ అవసరాల కోసం వెళితే పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణదాస్ గెలుపు కోసం కష్టపడితే తమని లెక్క చేయడం లేదని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోగా తమకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తెరపైకి తెచ్చారని మండిపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో కృష్ణదాస్ మాజీ అవడంతో ఆయనపై ఉన్న వ్యతిరేకత బహిర్గతమవుతోంది. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు నరసన్నపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశమై కృష్ణదాస్కి వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్మోహన్ రెడ్డి ముద్దు, కృష్ణదాస్ వద్దని తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. రేపు 2024 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నరసన్నపేట నియోజకవర్గాన్ని అభ్యర్థత్వాన్ని ఇచ్చినా మేమందరం కూడా ఏకంగా పోయి కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2008 నుండి 2024 సంవత్సరం వరకు 2024 వరకు కూడా మీ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తికి అవునండి. ఈరోజు మొత్తంలో ఉంది, పోలాకు ఉంది, లేదా మన ఎంపీపీ శ్రీనివాస్ ఉంది. ఎవరైనా రాజధాని విగ్రహం పెట్టారంట విలేజ్ లో? ఎంపీపీ తీసుకోండ్రు, సర్పంచులు తీసుకోండ్రు, లేకపోతే మినిస్టర్లు అయ్యారు. ఆ మెయిన్ గ్రామాల్లో ఎక్కడైనా రాజధాని విగ్రహం ఉన్నది? మా ఊరు రండి, నా సొంత డబ్బులతో రాజధాని విగ్రహాన్ని పెట్టించి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు ఓపెన్ చేయించుకుని ఘనత ఎవరికైనా ఉందంటే అది ఇల్లు లక్ష్మణరావు బహిరంగంగా చెప్తాను. ఏం పోలాక్ సెంటర్లో విగ్రహం పెట్టగలిగారా? అంటే మీ పార్టీకి విద్రోహులు మీరు, పార్టీకి వ్యతిరేకులు మీరంటే పార్టీకి వ్యతిరేకం మనకు కాదు. ఎందుకు పార్టీ వ్యతిరేకం కాదంటే 2011లో ఆ రోజు 11 ఆయన చనిపోయిన తర్వాత రాజధాని విగ్రహాన్ని పెట్టి గుడి కట్టిన వ్యక్తులు మన పార్టీకి వ్యతిరేకం ఎలా అవుతాం? ఈ రోజు మనందరం బయటకు వచ్చాము అంటే దాని అర్థం ఏంటి? నీకు వ్యతిరేకం, మీ కుటుంబానికి వ్యతిరేకం, మీ విలువలకు వ్యతిరేకం. 2019 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని, అలాంటి నమ్మకమైన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎన్నికల్లో ఆయన్ని మార్చాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఈసారి టికెట్ ఇస్తే ఓడించి తీరతామని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలో మండలాల వారీగా డిమాండ్లు మొదలు పెడుతున్నారు. జలుబడికి వచ్చేటప్పటికి బొగ్గులక్ష్మణరావు గారు చేశారు. అలాంటప్పుడు మా సారాయకోట మండలం ఏ అన్యాయం చేసింది? మాకు ఇందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు. మా సారాయకోట మండలం ఈరోజు ఎందుకు మా సారాయకోట మండలం ఏం తప్పు చేసింది? ఈరోజు చూసుకుంటే అన్ని మండలాల్లో చూసుకుంటే అత్యధికంగా ఎన్నుకున్న మండలం ఏదో ఈ నియోజకవర్గంలో సారాయకోట మండలం అని చెప్పి ముఖ్యకట్టంగా చెప్తున్నాం. ఈరోజు సారాయకోట మండలం ఎన్నుకోవడానికి వస్తే ఎంఆర్ ఆఫీస్ అంటే దొడ్ల పశువుల మా ఇంట్లో ఉన్న ఆవుల పశువులైన సారైనా బాగుంటుంది. అంతకన్నా ఘోరంగా ఎంఆర్ ఆఫీస్ గారి మండల ఆఫీస్ గారి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు అభివృద్ధి చెందట్లేదు. కారణం నాయకులు మారుతున్నారు తప్ప ఇక్కడ ఆ సారా కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. ఒక సందర్భంలో చూసుకుంటే ఎస్బీఐ కానీ అనే ఏటీఎం ప్లేస్ ఇవ్వడానికి కూడా కొంతమంది వ్యక్తులు రాని పరిస్థితి ఉంది. అందుచేతే ఏదైతే నాయకత్వాన్ని బలపరుచుకొని ఏదైతే కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారో మేము కాదు,
మొత్తం ప్రతి నర్సంపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి వచ్చిన నియోజకవర్గ ప్రజలంతా ఇక్కడ కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో పాటు బంధగణం కూడా కృష్ణదాస్ని వ్యతిరేకిస్తుండటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. సారవకోట ఎంపీపీ కూర్మినాయుడు ధర్మాన కృష్ణదాస్కి దగ్గర బంధువు. అలాంటి వారు కూడా మాజీ మంత్రిపై ధ్వజమెత్తుతూ ఉండడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన కృష్ణదాస్ వాటినివ్వకుండా దాటవేయడం, కొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారినే ప్రోత్సహించడం, కృష్ణదాస్ దగ్గర పని జరగాలంటే సొంత పార్టీ వాళ్లైనా సరే ఆయన భార్య కుమారునికి కప్పం కట్టాల్సిందే అన్న ఆరోపణలు, ఇలాంటివన్నీ ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణమైనట్టు కనిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణదాసు సోదరుడు ధర్మాన ప్రసాదరావుకి రాజశేఖర రెడ్డి హయాంలో మంచి గుర్తింపు ఉండేది. వైఎస్ మరణం తర్వాత కృష్ణదాస్ జగన్ బాట పట్టినప్పటికీ ప్రసాదరావు కాంగ్రెస్ మంత్రిగానే కొనసాగారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన కూడా వైసీపీలోకి వచ్చినప్పటికీ పార్టీలో కృష్ణదాస్కున్న ప్రాధాన్యత ధర్మాన ప్రసాదరావుకి దక్కలేదు. ఆ అసంతృప్తి ధర్మాన అనుచరగణంలో ఉందంటారు. మొదటిసారి కృష్ణదాస్ని మంత్రిని చేసి రాజకీయంగా సీనియర్ అయిన ప్రసాదరావుని పక్కన పెట్టడం, విస్తరణలో కృష్ణదాస్ సిఫార్సుతోనే ప్రసాదరావుకి మంత్రి ఇచ్చారన్న ప్రచారం అన్నదమ్ముల మధ్య గ్యాప్ పెంచిందట. ఇన్ని ప్రతికూలతలతో ధర్మాన కృష్ణదాస్ సొంత పార్టీ వారికి టార్గెట్ అవుతున్నారు. నరసన్నపేటలో ఆయనకి గానీ ఆయన చెప్పిన వారికి గానీ టికెట్ ఇస్తే ఓడించి తీరతామని హెచ్చరిస్తున్నారు. ఆయన్ని పూర్తిగా సైడ్ చేసి ఇంకెవరికి టికెట్ ఇచ్చినా పార్టీ విజయానికి సహకరిస్తామని తేల్చి చెప్తున్నారు. ఇదంతా చూస్తే వైసీపీని ఎవరూ ఓడించనక్కర్లేదని, వాళ్ళని వాళ్లే ఇంటిదారి పట్టించుకునేలా ఉన్నారని సిక్కోలు ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.